శృంగేరి శంకర మఠానికి చెందిన పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నట్లు ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ వర్మ తెలిపారు. పీఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. లలిత ఎంటర్ప్రైజెస్ శ్రీ మట్టె శ్రీనివాసరావు గారు, శ్రీమతి విద్యులత గారు దంపతులు ప్రతి వార్షికోత్సవానికి, ప్రతి దసరా ఉత్సవాలకి, వసంత నవరాత్రులకి కావాల్సిన సామగ్రి అంతా కూడా వారే అందజేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అమ్మవారికి కావాల్సినటువంటి వార్షికోత్సవ సామగ్రి అంతా కూడా సమకూర్చి ఉన్నారు. ఇలా ఎంతో మంది భక్తుల సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాక ప్రత్యేకించి మన వార్షికోత్సవాల్లో ప్రత్యేకత ఏంటి అంటే, సంతానం ఎవరికైతే లేదో వారికి సంతానం కోసమని పుత్రకామేష్టి యాగాలు చేస్తూ ఉన్నాం. విశేషంగా ఆఖరి రోజునటువంటి కళ్యాణాన్ని, మహాపూర్ణాహుతి, సాయంకాలంలో అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఈ సంవత్సరం యథాప్రకారంగా జరుగుతాయి. దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రాజమండ్రి వారి చేత వేద సృష్టి కార్యక్రమం ఉంటుంది. వేద సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా వేదోక్తంగా జగద్గురువుల ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని అందరినీ తరింపచేయడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ 3 రోజుల్లోనూ జరిగే కార్యక్రమాన్ని తిలకించి, ఆఖరి రోజు కళ్యాణాన్ని తిలకించి, అన్నప్రసాదాన్ని ఆఖరి రోజు విశేషంగా అన్నదానాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆ అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి సాయంత్రం జరిగే ఊరేగింపుతోటి ఈ కార్యక్రమం సుసంపన్నం చేయవలసిందిగా కోరుతూ